కొంగరకలాన్ ఫాక్స్కాన్ ప్లాంట్ సందర్శించిన సీఎం మరిన్ని రంగాల్లో విస్తరించాలని సీఈఓకు సూచన. గొప్పగా గద్దర్ అవార్డులు తేదీ నిర్ణయిస్తామన్న భట్టి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆలోచన బాగుందన్న దగ్గుబాటి. దివ్యాంగుల జాబ్స్ కోసం పోర్టల్ ప్రారంభించిన సీతక్క, 33 జిల్లాల్లో పాలియేటివ్ సేవలు అందిస్తామన్న దామోదర. గుట్ట తరహాలోనే వేములవాడ గుడికి బంగారు తాపడం, వెండి ఉత్సవ విగ్రహాలు పల్లకీ చేయిస్తామన్న సురేఖ. 24న ఉమ్మడి 10 జిల్లాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ, కులగణనపై బీసీ మేధావులతో చర్చించాలని నిర్ణయం. నవంబర్ 1 నుంచి ప్రజా సమస్యలపై పోరాడతాం, సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన లేదన్న కిషన్ రెడ్డి. ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీళ్లతో కడసారి వీడ్కోలు, అంతిమ యాత్ర తర్వాత గాంధీ కాలేజ్కి మృతదేహం. కేంద్రం కుట్ర వల్ల సాయిబాబా ఇబ్బందులు పడ్డారన్న హరీష్, నివాళులర్పించిన కేటీఆర్, గోబ్యాక్ అంటూ పలువురు నినాదాలు. అల్పపీడనం ఎఫెక్ట్తో ఏపీలో భారీ వర్షాల అలర్ట్, 16 తర్వాత తెలంగాణకు ఈశాన్య రుతుపవనాలు. కెనడాలో భారత దౌత్య సేవలు నిలిపివేత, సిబ్బంది వెనక్కి, హైకమిషనర్ను అనుమానితుడిగా ప్రకటించడంపై ఆగ్రహం. భారత్ కెనడా మధ్య దౌత్య వివాదం మరింత ముదిరింది. కెనడాతో దౌత్య సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించింది భారత్. ఆ దేశంలోని భారత హై కమిషనర్ ఇతర అధికారులను వెనక్కి రప్పిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత దౌత్యవేత్తలకు కెనడా సర్కార్ సరైన భద్రత కల్పిస్తుందనే నమ్మకం లేదని స్పష్టం చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో ఇండియా దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది భారత్. ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కొంగరకలాన్ ఫాక్స్కాన్ సంస్థను ఆకస్మిక విజిట్ చేసిన ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గద్దర్ పేరిట సినీ అవార్డులను త్వరలో ప్రకటిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పంచాయతీ ఎన్నికల్లో సీట్లిచ్చి గౌరవిస్తామన్నారు మంత్రులు. కొంగరకలాన్ ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు సీఎం. మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్కాన్ కంపెనీని కోరారు ముఖ్యమంత్రి. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. వరల్డ్ హాస్పైస్ పాలియేటివ్ కేర్ డే సందర్భంగా హైదరాబాద్ ఖాజాగూడలోని సర్చ్ హాస్పైస్ సెంటర్ను మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. పాలియేటివ్ కేర్ సెంటర్లోని అన్ని విభాగాలను డాక్టర్లతో కలిసి మంత్రి పరిశీలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులను పరామర్శించిన రాజనరసింహ హాస్పిటల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. లైఫ్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వారికి సేవలందిస్తున్న నిర్వాహకులను అభినందించారు మంత్రి దామోదర రాజనరసింహ. పాలియేటివ్ కేర్ సెంటర్ను ప్రతి జిల్లాకు విస్తరిస్తామని చెప్పారు. సంగారెడ్డి తాడ్దాన్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన అలైబలై కార్యక్రమానికి మంత్రి దామోదర హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో క్యాడర్కు న్యాయం చేస్తామన్నారు. ఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు దామోదర. ఒక్కొక్క పని చేసుకుంటూ రాబోయే కాలంలో స్థానిక సంస్థ ఎన్నికలు, దానికి తోడు నామినేటెడ్ పదవులలో కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. అదే రీతిలో అదే పద్ధతిలో గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలే కానీ ఎక్కడైతే మనం వాగ్దానాలు చేసినామో ప్రధానంగా పెన్షన్లే కానీ ప్రతి ఒక్క దానిపైన ప్రభుత్వానికి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ స్పష్టంగా ముందుకు పోతున్నది.
హైదరాబాద్ నాచారంలో తెలంగాణ ఫుడ్స్ ఆఫీస్ను ఫ్యాక్టరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి సీతక్క. ఆహార పదార్థాల నాణ్యతను చెక్ చేశారు. ఆహార పదార్థాల శుద్ధి ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలామృతం పౌడర్ నాణ్యతను పరిశీలించారు సీతక్క. ఫ్యాక్టరీలో తిరిగి కార్మికులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. సరుకులు తీసుకురావడం దగ్గర నుంచి ప్యాకేజింగ్ వరకు శుభ్రత పాటించాలని ఆదేశించారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా అంగన్వాడీలకు నాణ్యమైన వస్తువులనే పంపాలని అధికారులను ఆదేశించారు సీతక్క. సెక్రటేరియట్లో రాష్ట్ర దివ్యాంగుల జాబ్ పోర్టల్ ఆవిష్కరించారు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరేట్ హెల్ప్ లైన్లో 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువని, ఇతర వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలుంటాయని చెప్పారు మంత్రి. అందుకే వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలన్నారు మంత్రి. సంక్షేమ నిధుల్లో 5% దివ్యాంగులకు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ జాబుల్లో 4% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు సీతక్క. వేములవాడ రాజన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. కుటుంబ సమేతంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మనువడి పుట్టిన వెంట్రుకలు తీశారు. యాదాద్రి, వేములవాడ ఆలయాల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. యాదాద్రి ఆలయానికి 63 కిలోల బంగారు తాపడ చేయడానికి జీవో కూడా మంజూరు చేశామని చెప్పారు. రాజన్న దేవుడికి కూడా బంగారు తాపడంతో పాటు ఉత్సవ విగ్రహం, పల్లకి మొత్తం వెండితో చేయిస్తామన్నారు. ఇప్పటికే యాదాద్రికి దాదాపు 63 కిలోలతోటి బంగారు తాపడం చేయడానికి మేము జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర 65 కేజీల బంగారము, 5000 కేజీల వెండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. వెండిని, బంగారాన్ని కూడా దేవుడి కార్యనిమిత్తం వాడాలని దేవుడికి బంగారు తాపడం చేపిస్తూ మరి బయట పల్లకీలు కానీ, ఊరేగింపుకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలు కానీ ఏవైనా అవసరం ఉంటే వెండితో మొత్తం మరి దేవుడికే ఉపయోగించి మంచి అభివృద్ధి పదంలో మరి వేములవాడను ఒక ప్రత్యేకత తీసుకురావాలని. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. రైతులు పండించిన పంటను కోఆపరేటివ్ నుంచి కొనుగోలు చేయబడుతుందన్నారు. హైదరాబాద్లోని హోటల్ పార్క్లో సహకార క్రెడిట్, బ్యాంకింగ్ నిర్మాణం అభివృద్ధిపై జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం. The cooperative movement is part of in my life because I started my career after my student politics, the only cooperative and farmer related. I attended so many ICH meetings in all over world and so many international conferences also. तो यहाँ किसान का प्रोडक्ट cooperative से खरीदा जाता है. तो that is a great financial help to our cooperatives in grassroots in village level. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. 1377.66 కోట్లు శాంక్షన్ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా గ్రామీణ రోడ్లకు పట్టుబట్టి నిధులు విడుదల చేయించారు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో గద్దర్ అవార్డు కమిటీ సభ్యులతో భట్టి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరిట సినిమా అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు భట్టి. కమిటీ ఈ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతంగా, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలన్న డిప్యూటీ సీఎం భట్టి ఏ సమస్య ఉన్నా వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు గద్దర్ అవార్డు కమిటీ సభ్యులు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్. స్కిల్ వర్సిటీలో యాక్టింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని సభ్యులు కోరారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి, దిల్రాజు, హరీష్ శంకర్, వందేమాత్రం శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఆశ్రయించారు రాష్ట్రానికి చెందిన 11 మంది ఐఏఎస్లు. డీఓపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. క్యాట్లో 4 ఐఏఎస్ అధికారులు వేర్వేరుగా పిటిషన్స్ దాఖలు చేశారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ల పిటిషన్పై రేపు క్యాట్ విచారణ చేపట్టనుంది. సొంత క్యాడర్ ఏపీలో రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్రం 11 మంది ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై క్యాట్ను ఆశ్రయించారు అధికారులు.
అశ్రు నయనాల మధ్య మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అంతిమయాత్ర ముగిసింది. సాయిబాబా మృతదేహానికి రాజకీయ ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. సాయిబాబా పార్థివ దేహాన్ని నిమ్స్ హాస్పిటల్ నుంచి గన్ పార్క్ తరలించారు. అక్కడ సాయిబాబా పార్థివ దేహానికి ఉద్యమ పాటలతో నివాళులర్పించి గాంధీ మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారు కుటుంబ సభ్యులు. పౌర హక్కుల నేత మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు అశ్రు నయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు. మౌలాలి ఇంటి నుంచి భారీ అంతిమయాత్రగా వెళ్లి ఆయన డెడ్ బాడీని గాంధీ మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారు. ఉదయం నుంచి సాయిబాబాకు నివాళులర్పించేందుకు రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఉదయం నిమ్స్ నుంచి పార్థివ దేహాన్ని గన్ పార్కు తరలించారు. అక్కడ ప్రజా సంఘాల నేత ఉద్యమ పాటలతో ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులర్పించారు. గన్ పార్క్ దగ్గర కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. డెడ్ బాడీని గన్ పార్క్ దగ్గర ఉంచేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ప్రజా సంఘాలు పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తింది. కొద్దిసేపటి తర్వాత గన్ పార్క్ నుంచి మౌలాలిలోని ఇంటికి డెడ్ బాడీని తరలించారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనం కోసం ఉంచారు. 2:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై 4 గంటల వరకు సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకుంది. సాయిబాబా కోరిక మేరకు పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్కు డొనేట్ చేశారు. తెలంగాణ డిక్లరేషన్ చేసిన ప్రజా సంఘాలు మావోయిస్టు పార్టీలో ప్రథమ పాత్ర తనది. వరంగల్ డిక్లరేషన్ సభలో లక్షల మందితో నిర్వహించిన సభలో తన భాగస్వామ్యం 90%. ప్రజల కోసమే 90% డిజాల్డ్ పర్సన్ అయి ఉండి ఆదివాసుల కోసం, అణగారిన వర్గాల కోసం 8.5 సంవత్సరాలు కఠిన నిర్బంధం పెట్టిన ఏ రోజు తను అధైర్యపడలేదు. ప్రజల కోసమే జీవితం, ప్రజల కోసమే తన ప్రాణాలు అంకితం అనుకున్న మనిషి. మన సొసైటీని ఒక ఐడియల్గా మనం తీసుకెళ్ళాలి. అదే మా బాధ్యత. మన బతుకు అట్లా ఇండివిజువల్గా స్వార్థంగా బతికితే ఆ బతుకు ఎందుకు బతుకుతామని నాకు చిన్నప్పటి నుంచి అదే నేర్పారు. 4 ఏళ్ల వయసు నుంచి ఫస్ట్ అదే చెప్పడం నాకు గుర్తు తనకి. అదే దాంతో తను లైఫ్ లాంగ్ అదే క్యారీ చేశాడు. దివంగత ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి ఎమ్మెల్సీ కోదండరాం నివాళులర్పించారు. హైదరాబాద్ మౌలాలిలోని సాయిబాబా నివాసానికి వెళ్లిన కోదండరాం పుష్పాంజలి ఘటించారు. తర్వాత సాయిబాబా ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసి ఓదార్చారు. సాయిబాబా పేదల ప్రజల కోసం నిరంతరం పరితపించేవారన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా ఈ చావు జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. ఈ పరిణామాలకు వారే బాధ్యత వహించాలి. మరి ఇప్పటికీ ఈ జరిగిన ఘటన మీద సమగ్రంగా విచారణ జరిపించాలి. బాధ్యులు ఎవరనే దాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఒకటే మాట నేను ఆఖరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనుషులను రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు నేరస్తులుగా పరిగణించటం అనేది రాజ్యాంగ విరుద్ధం. మౌలాలిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రొఫెసర్ సాయిబాబా భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వెళ్లిన కేటీఆర్ ను వెళ్లిపోవాలని నినాదాలు చేశారు పౌర హక్కుల నేతలు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ పౌర హక్కుల నేతలు, ఉద్యమకారులు స్లోగన్స్ ఇచ్చారు. అధికారంలో ఉన్న టైంలో ఉపా కేసులతో జైలుకు పంపింది బీఆర్ఎస్ సర్కారేనని ఉద్యమకారులు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, విమలక్క సహా పలువురు నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన విషయం ఎలా మర్చిపోతామన్నారు పౌర హక్కుల నేతలు. సాయిబాబా పార్థివ దేహానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంజలి ఘటించారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రొఫెసర్ సాయిబాబా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారన్నారు. నిరాధారమైన కేసులో ఏళ్లుగా సాయిబాబా జైలు గడపాల్సి వచ్చిందన్నారు. నిర్దోషిగా రిలీజ్ అయిన తీవ్ర అనారోగ్యంతో సాయిబాబా మృతి చెందడం కలిచివేసిందన్నారు హరీష్ రావు. ఇవాళ సాయిబాబా గారు ఒక ప్రొఫెసర్గా ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తూ ఆయన ఒక ప్రొఫెసర్గానే చనిపోవాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. ఇవాళ ఆయన కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్లో చెప్పారు, 100 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే న్యాయ సూత్రం సాయిబాబా గారి జీవితం నుంచి ఇవాళ మనం గుర్తు చేస్తా ఉంటాం. మౌలాలి ఇంటి నుంచి భారీ అంతిమయాత్ర కొనసాగింది. డప్పు చప్పులు, పాటలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంతిమయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల నేతలు, వామపక్ష నేతలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఆ రాష్ట్ర పార్టీ నేతలతో ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ అయ్యారు.
ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి ఉమ్మడిగా పోటీ చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత నానా పటోలే. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఆప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరి 1వ తేదీ వరకు క్రాకర్స్ పై బ్యాన్ విధించింది ప్రభుత్వం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. హర్యానా ఎన్నికల రిజల్ట్తో అప్రమత్తమైన హస్తం పార్టీ పక్కా ప్రణాళికతో రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో మరాఠా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ షేరింగ్పై చర్చించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి కలిసి పోటీ చేస్తుందన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. ఎన్నికల వ్యూహాలపై అధిష్టానంతో చర్చించామని చెప్పారు. సీట్ల పంపకంలో ఎలాంటి సమస్య లేదని, ఎంవీఏ 288 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. आने वाले विधानसभा के चुनाव की पूरी रणनीति की तैयारी हुई है. अलायंस हमारा महाविकास आघाड़ी का वो ही हम सामने लेके जाएंगे और महाराष्ट्र में हम लोग कोई भी हालत में कितनी भी गंदी नीति जो बीजेपी बार बार राजनीति में करती है उस रणनीति को हम तोड़कर महाराष्ट्र में महाविकास आघाड़ी की सरकार बनाएंगे. सीट शेयरिंग का इशू कोई सीट शेयरिंग का इशू कोई नहीं है और महाविकास आघाड़ी करके 288 सीटें हम लोग लड़ेंगे. ముంబైలోకి ప్రవేశించే ఎల్వీఎం వాహనాలకు టోల్ మినహాయింపును ఎన్నికల స్టంట్ అన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం షిండే సర్కార్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిందన్నారు. ఎన్డీఏ సర్కార్ ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇస్తుందని విమర్శించారు. करीबन ये 800 करोड़ रुपया ये इसमें से किसी लोगों को फायदा पहुंचाने के लिए इलेक्शन पीरियड तक फ्री करना, बाद में यही कॉन्ट्रैक्ट वो अपने मर्जी के अपने नजदीक के कॉन्ट्रैक्टर को या उनको बांट देना, ये उसके पीछे की राजनीति है और ये चुनावी जुमला है. चुनावी जुमला किया जा रहा है, लोगों को मूर्ख बनाने का काम महाराष्ट्र में हो रहा है. జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు ఎల్జీ మనోజ్ సిన్హా. ఇప్పటికే కొత్త సర్కారు ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రపతి పాలనను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో త్వరలోనే జమ్మూ కాశ్మీర్ కొత్త సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీపావళి పండుగకు ముందు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో క్రాకర్స్ వినియోగంపై నిషేధం విధించింది ఆ ప్రభుత్వం. చలికాలంలో పొల్యూషన్ కంట్రోల్ కోసమే టపాసులు బ్యాన్ చేస్తున్నామన్నారు మంత్రి గోపాల్ రాయ్. 2025 జనవరి 1వ తేదీ వరకు బ్యాన్ అమల్లో ఉంటుందన్నారు. सरकार हर तरफ से कोशिश हमारी यही है कि हम इसको कैसे रिड्यूस करें. आज से निर्देश जारी हो गया है. अब आज से 1 जनवरी तक दिल्ली के अंदर पटाखों के उत्पादन, भंडारण और जो वितरण है, उसका उपयोग है, उस पर प्रतिबंध लगाया गया है. हमारे सभी लोगों से अपील है कि हम सब लोगों को जो पोल्यूशन के सोर्स हैं, तो जो पोल्यूशन के सोर्स हैं हम सब मिलकर के उसको नियंत्रित करेंगे, उतना ही दिल्ली के लोगों की जिंदगी बेहतर होगी. ప్రధాని మోదీ పాలనలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందన్నారు ఇండియా కూటమి నేతలు. కేంద్రం విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. That's all for now.